ఓకే హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే 365 రోలింగ్ పీరియడ్. 365 రోలింగ్ పీరియడ్ అంటే ఏమిటంటే ఒక సంవత్సరం రోజుల లోపే మన యొక్క యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కాకపోతే మనం సంపాదించుకున్నటువంటి ఆ సబ్స్క్రైబర్లు ప్లస్ వాచ్ టైం ఇది ఏదైతే ఉందో ఇది తగ్గిపోతుందా లేకుంటే పెరుగుతుందా అనేటటువంటి అంశం పైన ఈరోజు అయితే క్లారిటీగా మీకు ఈ 365 రోలింగ్ పీరియడ్ అనే దానిపైన ఒక మంచి వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మీరు యాక్టివేట్ చేసుకోవడం వలన డైలీ నేను పెట్టేటటువంటి యూట్యూబ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చూడండి. ఇది మొత్తం కూడా యూట్యూబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే. ప్రతిరోజు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను ఇట్లా ఈ విధంగా ఒక పేపర్స్ రూపంలో తీసుకొని వీటన్నిటిని కూడా కొత్తగా నేర్చుకుంటున్నారు ఎవరు యూట్యూబ్కు సంబంధించినటువంటి సలహాలు సందేహాలు డౌట్స్ ఉంటాయి అటువంటి వారందరి కోసము ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు విన్ అవ్వాలి యూట్యూబ్లో అనుకుంటే తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నేను ఇచ్చే సలహాలు ఆ యొక్క ఆన్సర్స్ మీ యొక్క క్వశ్చన్స్కి ఈజీగా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీరు యూట్యూబ్లో గ్రోత్ అవ్వడానికి. ఇప్పుడు ఫస్ట్ అయితే 365 యూట్యూబ్ రోలింగ్ పీరియడ్ గురించి మనము యూట్యూబ్నే అడుగుదాం. యూట్యూబ్ని ఏ విధంగా అడుగుదాం అంటే ఫస్ట్ మనము సిస్టమ్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా సిస్టమ్కి వెళ్ళి నేను ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళతోనే కనెక్ట్ అయ్యి యూట్యూబ్ వాళ్ళనే 365 రోలింగ్ పీరియడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా దీని యొక్క ప్రాబ్లమ్స్ ఆ యొక్క కొత్త క్రియేటర్స్ పైన చూపిస్తాయి అనేటటువంటి ఆప్షన్స్ ఈరోజు నేను మీకు ఇక్కడ సిస్టంలో చూపించబోతున్నాను. డైరెక్ట్గా అయితే మనం యొక్క లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ సిస్టమ్ ఓపెన్ చేసుకున్నా. సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనము క్రోమ్కి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్రోమ్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మనము మన యొక్క అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని టాప్లో వచ్చేసి మనము మన యొక్క యూట్యూబ్ స్టూడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ స్టూడియో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క యూట్యూబ్ స్టూడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నటువంటి యూట్యూబ్ స్టూడియో ద్వారా మనము డైరెక్ట్గా అయితే యూట్యూబ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అది ఏ విధంగా యూట్యూబ్ మేనేజ్మెంట్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి. మనం మన యొక్క యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసిన తర్వాత మనకు డయాగ్రామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినటువంటి ఈ యొక్క క్రోమ్ బ్రౌజర్లో వచ్చేసి మన యొక్క స్టూడియో ఓపెన్ ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఎర్న్ అనే సెక్షన్కి వెళ్తున్నాను. ఎర్న్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కిందకి ఇక్కడ మీకు వచ్చేసి చూడండి, ఇక్కడ గమనించండి, చాట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. అలాగే కాపీ రైట్ మ్యాచ్ టూల్ అని ఒక ఆప్షన్ ఉంది. ఎక్స్టర్నల్ లింక్స్ ఇన్ కార్డ్స్ అండ్ ఎండ్ కార్డ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనము చాట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ అనేటటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకైతే పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ని మనం ఇలాగే కొంచెం క్రిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు చాట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి చాట్ అనే ఆప్షన్ మీద ఇక్కడ కొన్ని చాట్ లాంగ్వేజెస్ అని ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, చాట్ లాంగ్వేజ్, చాట్ ఇన్ అరబిక్, చాట్ ఇన్ బెంగాలీ, చాట్ ఇన్ బొహాసా ఇండోనేషియా, చాట్ ఇన్ చైనీస్ ట్రెడిషనల్, చాట్ ఇన్ ఇంగ్లీష్, చాట్ ఇన్ ఫ్రెంచ్ అనేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ దానికి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా ఇచ్చినారు. ఇక్కడ ఎప్పుడు ఏ టైం లోపల అయితే మనం చాట్ చేయాలి అని. ఓకేనా, ఈ లాంగ్వేజెస్కు సంబంధించిన వారు ఈ టైంలో అయితే చేయొచ్చు. ఇప్పుడు నేనైతే చాట్ ఇన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, చాట్ ఇన్ ఇంగ్లీష్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తక్షణమే మనకి ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. చాట్ విత్ ఏ మెంబర్ ఆఫ్ అవర్ టీమ్, అంటే మన యొక్క ఓన్ ఛానల్. ఇప్పుడు మనం ఏ ఛానల్ ద్వారా అయితే యూట్యూబ్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ ఛానల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఆ ఛానల్ యొక్క యూఆర్ఎల్, ఆ యొక్క ఛానల్ యూఆర్ఎల్ని ఇక్కడ మనము ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఛానల్ యూఆర్ఎల్ని మనం ఏ విధంగా ఎక్కడ ప్రజెంట్ చేయాలి అంటే యూట్యూబ్ స్టూడియోలోకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్నది కదా ఈ యొక్క టాప్ యూఆర్ఎల్ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ యూఆర్ఎల్ని జస్ట్ కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసి ఈ కాపీ చేసినటువంటి ఈ ఛానల్లో యూఆర్ఎల్ని ఓకే చూడండి గైస్, ఈ విధంగా మనము మన యొక్క స్టూడియో యూఆర్ఎల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చాట్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ చాట్ మీద మనము క్లిక్ చేసినట్లయితే మనకు ఒక క్రియేటింగ్ చాట్ సెక్షన్ అనేసి ఒక సెక్షన్ అయితే క్రియేట్ అవుతుంది. చూడండి, యు ఆర్ కనెక్టెడ్ విత్ ఏజెంట్ మెక్సినా అనేటటువంటి ఒక ఏజెంట్తో అయితే నేను కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు మనము యూట్యూబ్కు సంబంధించి 365 రోలింగ్ పీరియడ్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అని మెక్సినా అయితే యూట్యూబ్ అఫీషియల్గా పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ వాళ్ళని అడిగి డైరెక్ట్గా తెలుసుకుందాము.
హాయ్ మై నేమ్ ఇస్ మెక్సినే, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే అని అడుగుతున్నారు. ఓకే, మనం టైప్ చేద్దాం ఇప్పుడు. గుడ్ మార్నింగ్ మెక్సినో, I want to know what is YouTube 365 roll period. చూడండి, నేనైతే మెక్సిన్ అని క్వశ్చన్ అయితే అడిగాను. 365 రోలింగ్ పీరియడ్ ఏ విధంగా పనిచేస్తుంది మా యొక్క సబ్స్క్రైబర్లకు అయితే ఒకసారి చెప్పండి అని చెప్పి అందుకు మెక్సిన్ అడుగుతున్నారు. హాయ్, ఇట్స్ నైస్ టు మీట్ యూ, హౌస్ యువర్ వీకెండ్ సో ఫార్ అని అడుగుతున్నారు. మీ వీకెండ్ ఏ విధంగా గడిచింది అని. ఓకే, వెరీ గుడ్. ఐ అండర్స్టాండ్ దట్ యూ విష్ యూ దట్ 365 రోలింగ్ పీరియడ్ మీన్స్ అడుగుతున్నారు వారు. 365 రోలింగ్ పీరియడ్ అంటే ఏమిటి, మీరు దేని వల్ల ఇది అడుగుతున్నారు. ఎందుకు నేను ఈ యొక్క టాపిక్ ఈరోజు తీసుకొచ్చానంటే, నా యొక్క ఛానల్లో వచ్చేసి వాచ్ టైం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండి. వాచ్ టైం ఎందుకు తగ్గిపోతుంది అని నేను క్వశ్చన్ చేసినప్పుడు ఎవరు నాకు సరైన సమాధానం అయితే చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్పుడు యూట్యూబ్ని కాంటాక్ట్ అయ్యా. యూట్యూబ్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు 365 రోలింగ్ పీరియడ్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే 365 రోలింగ్ పీరియడ్ ఎందుకు అని ఆమె అడుగుతున్నారు. సో ఆమె నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చూడండి. మై యూట్యూబ్ వాచ్ టైం decreasing day by day. So that's why నేను అడుగుతున్నాను. అంటే డే బై డే నా యొక్క యూట్యూబ్ వాచ్ టైం డిక్రీజ్ అవుతుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే అండి, 365 రోలింగ్ పీరియడ్ ఒక సంవత్సరంలో మీరు ఆగస్టులో మీ యొక్క ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు మీ యొక్క వీడియోస్కి వచ్చినటువంటి వాచ్ టైం కంప్లీట్ అయ్యిండాలి, 4000 వాచ్ అవర్స్. ఒకవేళ మీరు ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి మీ యొక్క వాచ్ టైం ఏదైతే ఉందో మీరు దాన్ని కంప్లీట్ చేయలేకపోతే మీ యొక్క వాచ్ టైం ఆటోమేటిక్గా డే బై డేకి డిక్రీజ్ అవుతుంది. ఈ ఆగస్టు వచ్చే సంవత్సరం నుంచి మరలా వచ్చే సంవత్సరం వరకు కూడా మీరు సబ్స్టిట్యూట్గా మీ యొక్క వీడియోస్ని కన్సిస్టెన్సీగా పోస్ట్ చేసి ఒక సంవత్సరం లోపలే 4000 వాచ్ అవర్స్ని అయితే మీరు రాబట్టుకోవాలి. ఈ విధంగా ఒక సంవత్సరం లోపలే మీరు రాబట్టుకోలేకపోతే వాచ్ టైం అయితే డే బై డే ఇంక్రీజ్ కాకుండా డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మనకు అది చూడవచ్చు. ది వాచ్ అవర్స్ కెన్ సమ్ టైమ్స్ ఇట్ బీ ట్రిక్లీ అండ్ యువర్ ఎఫెక్ట్ టు రీచ్ ద థ్రెషోల్డ్స్ టేక్స్ ఎ లాట్. ఐ విల్ బి గ్లాడ్ టు చెక్ వాట్ హ్యాపెన్ హియర్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాచ్ టైం అనేది మీరు మీ యొక్క ఎఫెక్ట్ మీద డిసైడ్ అయి ఉంటుంది. 365 డేస్లో మన యొక్క ఛానల్లో ఈ యొక్క 365 డేస్ని ఒక సంవత్సరం లోపల కంప్లీట్ చేసి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసినట్లయితే మనకు మానిటైజేషన్ అనేది అయిపోతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ మనం అర్హత సాధించాలి అంటే తప్పకుండా 365 రోజుల్లో 100 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా కంప్లీట్ చేయకపోతే మనం పెట్టేటటువంటి వీడియోస్కి యొక్క వాచ్ టైం అయితే డే బై డే పెరగదు, ఇంక్రీజ్ అవ్వదు, తగ్గిపోతుంది. అలాగే గైస్, ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని యూట్యూబ్కి సంబంధించి కొత్త సలహాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి కూడా ఆన్సర్ అయితే చేసి చెప్తాను ఈ విధంగా. బట్ మీరు ఎలా చేయాల్సింది ఒకటే, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను.